2026లో మొబైల్ రీఛార్జ్లపై 20% వరకు పెంచుతున్నట్లయితే తెలుస్తుంది. రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేందుకు జియో, ఎయిర్టెల్, వడాఫోన్ సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. అన్ని టెలికాం కంపెనీలు ఈ 2026 నాటికి ఈ కంపెనీలు తమ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ టారిఫ్లను 16% నుంచి 20% వరకు పెంచే అవకాశం ఉందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ అయితే స్టోన్లీ పేర్కొంది. గతంలో 2024 ఈ యొక్క ధరలు అనేవి జూలైలో పెరగగా మరలా 2 నెలల విరామం తర్వాత ఈ 2026లో మరోసారి సామాన్య జేబుకి చిల్లు పడనుందని తెలిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇదన్నమాట ముచ్చట. ఇక చూసుకుందాం ఒకసారి. ఇక మనం చూసుకున్నట్టయితే సాధారణంగా 49 రూపాయలకే 1 GB ఇది మన నెల రోజులు అన్నమాట. మరలా చూసుకున్నట్టయితే 2 GB డేటా ప్లాన్ ఓన్లీ ఎంత, కేవలం 199 రూపాయలు అన్నమాట. ఇప్పుడు ఎంత ఉన్నది తెలుసుగా మీ అందరికీ, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదన్నమాట ముచ్చట. మరలా చూసుకున్నట్టయితే జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఈ టెలికాం కంపెనీస్ అన్ని మరలా ఈ 2026లో వీటి యొక్క ప్లాన్స్ అనేవి కూడా పెంచుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఏమేమి ప్లాన్స్ అనుకుంటున్నారు? నెల మీరు రీఛార్జీలు చేసే ఇవి అసలుకే మనం ఉండవన్నమాట. రీఛార్జ్ లేకపోతే గిట్లు ఉండదన్నమాట పరిస్థితి.